హాయ్ అండి, ఊరించే వంటకు స్వాగతం. ఈ రోజు మనం ఊరించే వంట కోసం హైదరాబాద్ విద్యానగర్ లో ఉంటున్న నవ్య వాళ్ళ ఇంటికి వచ్చేసామండి. మరి నవ్య ఈ రోజు మన కోసం టేస్టీ ఊరించే వంట చేయడానికి రెడీగా ఉందండి. ముందుగా తన పరిచయం చేసుకుందామా? హాయ్ నవ్య. హాయ్ గీత గారు. హౌ ఆర్ యు? ఫైన్. ఏం చదువుతున్నావు? సెకండ్ ఇయర్. ఏ సెకండ్ ఇయర్? ఇంటర్ సెకండ్ ఇయర్. ఏ గ్రూప్ నీది? ఎంపీసీ. ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ. నీకు వంటలు వండే టైం ఎక్కడ దొరుకుతుంది? ఈవినింగ్ టైమ్స్. సో అయితే మీ కాలేజ్ లో మరి అంత ఏమి ఎక్కువ సో ఇంటికి రాగానే చక్కగా చక్కగా ఇలాంటి వంటలు చేసుకుని నువ్వే తినేసి చదివేసుకుంటావా? ఇప్పుడు నా మీదకి ప్రయోగం కాదు కదా? నీకు వంటలు వచ్చు కదా? షూర్ కదా? ఓకే. సో ఇంతకీ ఈ రోజు ఏం చేస్తున్నావు? పన్నీర్ పకోడా. ఓ, మంచి స్నాక్ ఐటమ్. నీకు అన్ని స్నాక్స్ వచ్చు కదా? నాకు తెలుసు, ఎలా తెలిసిపోయిందో. సో ఇప్పుడు పన్నీర్ పకోడా చేస్తున్నాం. ఓకే, ఈ రోజు నవ్య మన కోసం పన్నీర్ పకోడా చేస్తుందండి. మరి దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దామా? పన్నీర్ పకోడా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు ½ కిలో, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, మైదా 1 టేబుల్ స్పూన్, శనగపిండి 1 టేబుల్ స్పూన్, పెరుగు 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, చిల్లీ సాస్ 1 టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, అజినోమోటో చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. నవ్య, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ పావు తీసుకొని పకోడీకి కావాల్సిన పిండి లాగా అంతా కలుపుకోవాలా? ఓకే. 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాం కదా, అవన్నీ మనకి పకోడీలు ఎంత సైజ్ లో కావాలనుకుంటే ఆ సైజ్ అలా బ్లాక్ కట్ చేసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్స్ ఆఫ్ ఇది కార్న్ ఫ్లోర్. ఓకే. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ వేసుకున్నాం కదా, దీని తర్వాత శనగపిండి. ఓకే. తర్వాత మైదా పిండి. ఓకే, మైదా కూడా వేసుకోవాలా? తర్వాత కొత్తిమీర. ఓకే, తగ్గి. సో అయితే నవ్య, ఫస్ట్ మనం పన్నీర్ ముక్కలు వేసుకొని కార్న్ ఫ్లోర్, శనగపిండి, మైదా అండ్ ఇప్పుడు కొత్తిమీర వేసాం. ఓకే. తర్వాత చిటికెడ అంతా అజినోమోటో. ఓకే. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్. మనం ఇందులో ఉట్టి కారం వేసుకోవట్లేదు కదా, సో మనకి ఎంత ఘాటు కావాలనేది దాన్ని బట్టి పచ్చిమిర్చి టేస్ట్. ఓకే. చిల్లీ సాస్. తర్వాత గార్లిక్ పేస్ట్. ఓకే. జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకున్నాం కదా, దీని తర్వాత సాల్ట్ వేసుకున్నాం. దీని తర్వాత కర్డ్ వేసుకున్నాం. ఫైనల్ గా కర్డ్. తర్వాత కొన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటాం. ఓకే, సో అయితే మనం ఇదంతా కూడా కర్డ్ తో కలుపుకోవాలి. ఒకవేళ తక్కువైంది అనిపిస్తే కొద్దిగా వాటర్ లైట్ గా. ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు పన్నీర్ పకోడా? మా పిన్ని. మీ పిన్నియా? ఓకే. బాగా ఇష్టమే నీకు పన్నీర్ పకోడా? తింటాను. అన్ని బాగా తింటావా? ఓకే. కొన్ని వాటర్ ఫస్ట్ అది మిక్స్ చేసిన తర్వాత వేద్దామా? ఫస్ట్ వేసేసేయండి. కొంచెం వాటర్ పోసుకొని చాలు. బాగా మిక్స్ చేసుకొని పెట్టుకుంటే. ఓకే, సో అయితే మనం వేసిన పిండిలో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ ఇవన్నీ కూడా పన్నీర్ కి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఓకే. ఇది కలుపుకునే లోపల ఆయిల్ పెట్టుకున్నాం, హీట్ కాగానే. ఓకే, వేసేద్దామా? డీప్ ఫ్రై. ఏదో ఆయిల్ బాల్. అయితే ఇప్పుడు ఇంకా నూనె రెడీ అయిపోతే మనకి వేసి ఫ్రై చేద్దాం. ఓకే, అయితే మరి కొంచెం నూనె కాగడానికి టైం పడుతుంది కదా, బ్రేక్ తీసుకుందాం. ఈలోపు ఎంటీఆర్ మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. ఆయిల్ వేడెక్కినట్టుంది కొంచెం బాగా కదా. ఇప్పుడు ఇవన్నీ క్యూబ్స్ గా వేసుకో. ఓకే. సో చాలా ఈజీ అయితే పన్నీర్ పకోడా చేసుకోవడం. చాలా ఈజీ. ఓకే. సో ఇంకేమేమి వంటలు వచ్చి నీకు? నేను నాన్ వెజ్ అవన్నీ చేస్తాను. అన్ని చేస్తావు. నీకు బాగా టైం దొరికింది చక్కగా. బాగా ఇష్టమా నీకు కుకింగ్? ఇంట్రెస్ట్ అని కాదు, టైం పాస్ అంతే అప్పుడప్పుడు. ఓకే. డాడీ ఏం చేస్తుంటారు నవ్య? డాడీ ఎంపీ దగ్గర పర్సనల్ సెక్రటరీ. ఓకే. ఓకే. మమ్మీ హౌస్ వైఫ్. సో ఇంకా నీకు అక్కలు చెల్లెలు ఉన్నారు ఎవరైనా? సిస్టర్ ఉంది, కానీ మ్యారేజ్ అయిపోయింది. ఓకే. ఓకే. ఏం పేరు? దివ్య. డాడీ పేరు ఏంటి?
మురళీధర్. మురళీధర్. మమ్మీ పేరు? అనురాధ. అనురాధ. ఓకే. సో అయితే ఇప్పుడు నువ్వు ఒకదానివే కదా, చక్కగా నీకు కావాల్సిన అన్ని ఐటమ్స్ చేసేసుకుంటున్నావా? సో అక్కున్నప్పుడు అంటే కాంపిటీషన్ ఉండేదా? చాలా. చాలానా? ఓకే, తీసేద్దామా? తీసేసి ఆఫ్ చేసేనా? గార్నిష్ ప్లేట్ లో బాగా కట్ చేసి పెట్టావే హీరా, నీకు ఇష్టమా గార్నిష్ చేయటం కూడా? సో మనం చక్కగా దీని సాస్ తో తింటే బాగుంటుంది కదా. సాస్ ఉట్టివైనా బాగానే ఉంటాను, ఎందుకంటే మనం అన్ని వేసాం కదా ఇందులో, ఉప్పు కారం ఎవ్రీథింగ్ స్పైసీగా. ఓకే, సో మన పన్నీర్ పకోడా రెడీ. ఓకే, సో చూసారా అండి, వేడివేడిగా పన్నీర్ పకోడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు పన్నీర్ పకోడా తయారీ విధానం మరోసారి చూద్దాం. పన్నీర్ పకోడా తయారీ విధానం: ఒక బౌల్లో పన్నీర్ ముక్కలు, కార్న్ ఫ్లోర్, శనగపిండి, మైదా, కొత్తిమీర, అజినమోటో, పచ్చిమిర్చి పేస్ట్, చిల్లీ సాస్, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, పెరుగు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని కాగే నూనెలో పకోడాలా వేసుకుని డీప్ ఫ్రై చేయాలి. అంతే, పన్నీర్ పకోడా రెడీ.